రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మనకు కనిపిస్తున్నారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మనకి కనిపిస్తున్నారు. ఏపీ నుంచి మంత్రులు కందుల దుర్గేష్, అనగాని సత్యప్రసాద్, జనార్దన్ హాజరయ్యారు. తెలంగాణ నుంచి మంత్రులు భట్టి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. అయితే ఎందుకని ఈ సీఎంల భేటీకి ఏపీ నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు అనే ప్రశ్న ప్రధానంగా మనకి కనిపిస్తున్న పరిస్థితి. తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ భేటీకి హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదు ఈ భేటీకి అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతోంది. మా కరెస్పాండెంట్ సతీష్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. సతీష్, చెప్పండి, ఎందుకని ఒక కీలక భేటీ ఇది, దట్టు చంద్రబాబు నాయుడు ఇనిషియేట్ చేసిన భేటీ ఇది, ఆయన అన్ఫినిష్డ్ బిజినెస్ ఇది, ఎందుకని పవన్ కళ్యాణ్ దీనికి దూరంగా ఉన్నారు? ఇది ఇప్పుడు అదే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ సాగుతుంది. ముఖ్యంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ప్రారంభమైనప్పటి నుండి కూడా తెలంగాణ రాష్ట్రం నుండి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా ఆ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఒకే ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఒకే ఒక ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఆర్థిక శాఖ మంత్రిగా కూడా ఉన్నటువంటి భట్టి విక్రమార్క హాజరయ్యారు. భట్టి విక్రమార్కతో పాటు మరికొంతమంది మంత్రులు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా పూర్తిగా అటువంటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఒకే ఒక్క ఉప ముఖ్యమంత్రి ఉన్నారు. ఆ ఒక ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి హాజరైనప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కూడా ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి కొంతమంది మంత్రులు అధికారులు హాజరవుతారని అంతా భావించారు. కానీ ఈ సమావేశంలో ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ కనిపించకపోవడం అన్నది చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ని ఈ సమావేశానికి రమ్మని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించలేదా, లేదా ముఖ్యమంత్రి చంద్రబాబు రమ్మని కోరితే పవన్ కళ్యాణ్ హాజరు కాలేదన్న అంశానికి సంబంధించి అయితే స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణలో ఫార్ములా ప్రకారమే తెలంగాణలో ఏ విధంగా అయితే పొలిటికల్ ఫార్ములా ఉందో అదేవిధంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిని ఆ కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేసిన విధంగానే ఇక్కడ కూడా రెండు రాజకీయ పక్షాల మధ్య రాజకీయ ఒప్పందంలో భాగంగా ముఖ్యమంత్రితో పాటుగా ఉప ముఖ్యమంత్రిని పవన్ కళ్యాణ్ని ఒకే ఒక ఉప ముఖ్యమంత్రిని పెట్టినటువంటి పరిస్థితి ఉంది. సో అంతేకాకుండా ఇక్కడ చాలా చోట్ల చాలా మంత్రుల కార్యాలయాల వాటిలో సీఎంతో పాటుగా డిప్యూటీ సీఎం ప్రతి సందర్భంలో ఫోటోలు కూడా ఉండాలని కూడా ఒక ఆదేశం ఉంది. అయితే అది రిటర్న్గా లేదు, మౌఖికమైనటువంటి ఆదేశంగానే ప్రచారం సాగినటువంటి పరిస్థితి ఉంది. సో ఇటువంటి ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. సో మొన్న కూడా ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా ఇదే చర్చ జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసినప్పుడు ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉన్నారు. అదే రోజు అదే సమయానికి 2-3 గంటలు అటు ఇటుగా కలిసినటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసినప్పుడు మిత్రపక్షంలో భాగస్వామి అయినటువంటి పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం ప్రధానమంత్రి భేటీలో లేరు. సో ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి మోడీతో గతంలో భేటీ అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపైన చర్చలకు వెళ్ళేటప్పుడు పవన్ కళ్యాణ్ కనిపించేది. సో ఈ చర్చ ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సందర్భంగా భేటీ సందర్భంగా కూడా ఇదే చర్చ జరుగుతుంది. ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లేరు అన్నది. వాస్తవానికైతే పిలిచారా లేదన్న దానికి సంబంధించి పిలిచినా పవన్ కళ్యాణ్ వెళ్ళలేదన్న ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే అందుకోసమే జనసేన పార్టీ నుండి కందుల దుర్గేష్ని పంపించి ఉంటారన్న ఒక చర్చ జరుగుతుంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బృందంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటుగా ఉన్నటువంటి మంత్రుల్లో అనగా రెవెన్యూ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్, అదేవిధంగా R&B మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డి ఉన్నారు. సో రెవెన్యూ మొత్తం వ్యవహారాలన్నింటినీ కూడా రెవెన్యూ చాలా కీలకమైంది కాబట్టి అనగాని సత్యప్రసాద్ ఉన్నారు. ఆస్తుల విభజనకు సంబంధించినటువంటి అంశాలను R&B శాఖ కొంత యాక్టివ్గా బాధ్యతలు ఉంటాయి కాబట్టి R&B మినిస్టర్ అటెండ్ అయ్యారు. అదేవిధంగా I&I సంబంధించిన బాధ్యతలు కూడా బీసీ జనార్దన్ రెడ్డి. వాస్తవానికి పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రి అయినటువంటి కందుల దుర్గేష్ సంబంధించినటువంటి శాఖకు సంబంధించినటువంటి విభజన అంశాలు ఏవి పెద్దగా లేవు, ఒక పర్యాటక అభివృద్ధి సంస్థ విభజన తప్ప. సో అయినప్పటికీ కూడా కందుల దుర్గేష్ని పవన్ కళ్యాణ్ తరపున పంపించారా అన్న ఒక చర్చ కూడా ఉంది. కానీ ఎందుకు పవన్ కళ్యాణ్ వాస్తవానికి రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి అంశాలు చర్చించబోతున్నాయి. అంతేకాకుండా అనేక కొత్త ప్రతిపాదనలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నటువంటి పోర్టుల్లో వాటా కావాలని కానీ లేదా సముద్ర తీర ప్రాంతంలో భాగస్వామ్యం కావాలని కానీ అన్నిటికీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అత్యంత సెంటిమెంట్గా భావించేటువంటి
తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి పాలక మండలి పోస్టుల దగ్గర నుండి వచ్చేటువంటి ఆదాయం దగ్గర నుండి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఆస్తుల వరకు కూడా 48%, 48.5% వాటా అడుగుతున్నట్టుగా ఒక ప్రచారం ఏదైతే సాగుతుంది. ఇలాంటి సెన్సిటివ్ మ్యాటర్స్ అన్ని చర్చలు జరుగుతున్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ భేటీల్లో లేరు, పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ భేటీలకు హాజరు కాలేదు అన్న ఒక చర్చ అయితే సర్వత్రా సాగుతుంది. దీనికి అంటే ఆయన తన శాఖ బాధ్యతల వరకు చూసుకోవడానికి పరిమితం అవుతున్నారు అనుకోవచ్చా సతీష్? అంటే ప్రస్తుతానికైతే అదే తరహా కనిపిస్తుందని భావించవచ్చు. ఆ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా కాకుండా ప్రోటోకాల్ ప్రకారం ఆయన కేవలం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, అటవీ పర్యావరణ శాఖకు సంబంధించినటువంటి మంత్రి కాబట్టి ఆ శాఖ బాధ్యతలు మాత్రమే చూసుకొని మిగిలిన అంశాలు ఏవి కూడా జోక్యం చేసుకోకూడదన్న ఉద్దేశంతో ఈ విధంగా ఉన్నారా, లేదా రాష్ట్రానికి ఒకే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఉన్నారు, తెలంగాణలో ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ప్రతి ఒక్క అంశానికి సంబంధించి కలిసికట్టుగా వెళ్తున్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూడా అదే విధంగా వెళ్తారని భావించినప్పటికీ కూడా కేవలం ఒక శాఖకు మంత్రిగానే వ్యవహరించి భావించి పవన్ కళ్యాణ్ వీటిలో భాగస్వాములు కావటం లేదా, లేకపోతే ఏం జరుగుతుందని ఒక చర్చ అయితే మాత్రం సాగుతుంది. దీనికి ఇంకా స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. అటు జనసేన వర్గాల నుండి కానీ లేదా ఇటు ప్రభుత్వ వర్గాల నుండి కూడా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది.